ఏమనిపించిందంటే సార్ అంటే కేసీఆర్ని సడన్గా చూడగానే చాలా తెర మీద ఉన్న రూమర్స్ చాలా ఉన్నాయి. ఆయన అనారోగ్యం బాలేదని, డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, కాలు బాలేదు అని చాలా అంటే చాలా చెప్పలేని విధంగా ఆయన గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఏం చెప్తారు అసలు వాటన్నిటి గురించి మీరు? వాళ్ళకు కూడా ఒక కర్మ అని ఒకటి ఉంటుంది. చెప్పు తీసుకొని కొట్టాలి అట్లాంటి వాళ్ళు మాట్లాడేటోళ్ళను. ఎందుకంటే నేను చూసిన తర్వాత ఎంత ఎంత బాగున్నారు సార్, ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అని కాదు, ఎట్లా అంటే మొదటి నుంచి ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే మినిమం 25 years అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి సార్ ఆరోగ్యం బాగుంటేనే లేదు ఇక వాళ్ళ దృష్టిలో. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తే ఇంకా ఇప్పుడు 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 ఈ ప్రతిపక్షంలోకి వచ్చి నుంచి మరి ఆరోగ్యం మీరు అన్నట్టు డయాలసిస్ అని, ఆరోగ్యం మంచిగా లేదని, ఒక సరే కాలు అంటే ఓకే, అది యాక్సిడెంటల్గా అయిపోయింది, కవర్ అయినరు, అంత ఓకే. తర్వాత లాస్ట్కు ఆయన చావును కూడా కోరుకునే అంత దుస్థితికి దిగజారినరు. కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, మరీ కాంగ్రెస్, మరీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. సంస్కారం లేని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన ఒక నాయకుడిని చావు కోరుకునే దుస్థితికి దిగజారిండంటే ఆయన ఏం మనస్తత్వం ఏందో, ఆయనది ఏందో మాకు అర్థం కాకుంటున్నది. కాకపోతే నిన్న చూసిన తర్వాతనన్నా తెలంగాణ ప్రజలకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. అంటే మీటింగ్స్కి అటెండ్ అయ్యే అంత క్యాపబిలిటీ వచ్చింది ఆయనకి? ఎప్పటికీ ఉంది. మీటింగ్కి అటెండ్ అవ్వాల్సినంత కేపబిలిటీ ఎప్పటికీ సార్కుంది, ఆ శక్తి ఉంది. ఏంది కాకపోతే ఒకటే కారణం ఏంటంటే, మేము మధ్యలో కూడా కలిసినాం. నా నడుముకు కాలుకు దెబ్బ తాకినప్పుడైనా, మధ్యలో నా బర్త్డే అప్పుడైనా, మధ్యలో సార్ని కలిసినప్పుడు సార్ ఒకటే, నాతోనైనా పోయేటోళ్ళతోనే ఎవరితోనైనా సార్ ఆలోచన ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకి షిఫ్ట్ అవుతాం, లేకపోతే ఇల్లు కొనుక్కొని అవుతాం. అయిన తర్వాత అది సర్దుకోవడానికి కొంచెం టైం ఉంటుంది. అక్కడ దాన్ని సర్దుకోవడానికి, సామాన్ చదువుకోవడానికి, చుట్టుపక్కల కొంచెం అలవాటు కావడానికి టైం ఉంటుంది. ఆ వచ్చిన ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి అన్న ఉద్దేశంగా సైలెన్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా వస్తూ ఉంటేనే రాగానే వాళ్ళ మీద విమర్శలు చేస్తే, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక అంత 40 ఏళ్ళ రాజకీయం ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని తెచ్చిన ఆ పెద్ద ఆయన అంతా ఆలోచించుకున్నాడు. ఏంటంటే వాళ్ళకు కూడా వాళ్ళకు కొత్తగా కొంచెం అలవాటు కానీ చదువుకుంటారు, దాని మీద పట్టు వస్తుంది, తెలంగాణ మీద, రాష్ట్రం మీద, పాలన మీద పట్టు వస్తుంది అన్న ఒకే ఒక ఉద్దేశంగా సారు మిన్నకుండా ఉన్నారు. అంతేగాని వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు మంచిగా పరిపాలించాలని, వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఉన్నారు. అది ఒక 6 నెలలు కూడా కాదు, సంవత్సరం కాదు, 2 years ఆగినరు. అదే అట్లనే ఆగితే దాని రివర్స్లా ఆరోగ్యం మంచిగా లేదని ఇంకా ఇంకా రకరకాలు మాకు చెప్పుకోవడానికి కూడా పెద్ద ఆయన గురించి కాబట్టి మాకు ఆ మాటలు కూడా రావట్లేదు. అన్ని మాటలు పుట్టించి చెప్పిండ్రు కాబట్టి అది అయిపోతుంది. రైట్. ఒక్కసారి ఈ విషయాన్ని ఇక్కడికి పాజ్ ఇచ్చి మనం ఒకసారి వెనక్కొద్దాం. 25 ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ ప్రస్థానం మీది. అంటే ఒక మహిళ అయి ఉండి రాజకీయాల్లో రాణించడం చాలా అరుదు. అలాంటిది అంటే మీరు రాజకీయాల్లోకి రావడానికి గల ప్రేరణ ఎవరు? ప్రేరణ ఓన్లీ కేసీఆర్ గారే. ఎందుకంటే మాది రాజకీయ కుటుంబం కాదు, అస్సలు కాదు. మా అన్నయ్య, అంటే మేము 4 అక్క వెళ్ళినాము. అక్కల తర్వాత మా అన్నయ్య మాత్రం జర్నలిస్టు. ఫస్ట్ నక్సల్బర్లా పోయిండు, తర్వాత లొంగిపోయిండు, తర్వాత వార్త, క్రానికల్, భూమి అట్లా చేసి ఇప్పుడు అవని న్యూస్ పేపర్ ఎడిటర్, మా సొంత ఓన్ బ్రదర్. అంతటి వరకే. కాకపోతే నేను ప్రైవేట్ టీచర్గా చేస్తుంటే, పెళ్ళయి చిన్న పిల్లలు చేస్తుంటే ఈ సారు కొత్తగా పార్టీ దారి ఎందుకోసము అంటే ఓన్లీ మన రాష్ట్రం కోసం. మన పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు, మన ఉద్యోగాలు వస్తలేవు, మన నీళ్ళు వస్తలేవు, మన నిధులు వస్తలేవు, అంటే మన భాష కూడా విక్రిస్తున్నారు. అంటే తెలంగాణ ఒక నినాదం మీద, మన రాష్ట్రం కావాలన్న నినాదంలో నేను అట్రాక్ట్ అయిపోయినా. సారు మాటలకు నేను కూడా ఒక భాగం కావాలి, రామునికి ఒక ఉడత సాయం లాగా నేను కూడా చేయాలి, సారు వెంబడి నడవాలి అని డిసైడ్ అయిపోయినా. చిన్న పిల్లల్ని పట్టుకొని మన పెద్ద సార్ కేసీఆర్ గారు నడిచిన అంతే. అంటే నక్సలిజం భావజాలాలు ఎప్పటి నుంచి వచ్చాయి మీకు? నాకు చిన్నప్పటి నుంచి, మా అన్నయ్య అందులోనే ఉన్నాడు కాబట్టి ఎట్లా అంటే వాళ్ళు, అంటే నేను చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు వాళ్ళు వచ్చేటోళ్ళు, మా ఇంటికి వచ్చేటోళ్ళు. వాళ్ళు అంటే వాళ్ళ బుక్స్ కానీ, వాళ్ళ పోస్టర్లు కానీ ఎట్లా అంటే చూస్తుంటే, వాళ్ళు మాట్లాడుతూ అంటే వాళ్ళ పాటలకు, నేను చాలా మీటింగ్లకు పోయినా, గద్దర్ మీటింగ్లకు పోయేదాన్ని, అట్లా చాలా మా అన్నయ్యతో పోయేదాన్ని. ఒక్కడే మాకు మా అన్నయ్య, మా అమ్మ నాన్న మస్తు ఏడ్చేటోళ్ళు, ఒక్కడే ఏమవుతారో ఏమో. అప్పుడు బాగా ఎన్కౌంటర్లు అవి పెట్టి ఎట్లయితాడో ఏదైనా బాధపడుతున్నప్పుడు ఒకనొక టైంలో వాళ్ళందరూ కూర్చొని నక్సల్ నాయకులు, మీకు 4 అమ్మాయిలు కదా, ఒక్కడే కొడుకని వేస్తుంటారు కదా, మళ్ళీ చిన్న అమ్మాయిని, చెల్లెని పంపియండి, ఈయనను వదిలేస్తామని చెప్పిన టైం కూడా ఉంది. అంటే ఆడపిల్ల ఆమె ఎట్లా వస్తుంది, పాపం చిన్నది కదా, అట్లా. ఏ వయసులో పెళ్ళి?
నాకు 10థ్లోనే అయింది. 10థ్లోనే చాలా చిన్న పిల్ల వయసులో. అయితే అంటే 22 ఏళ్ళకే రాజకీయాల్లోకి రావడం, అప్పటికి ఇద్దరు పిల్లల తల్లి పసిబిడ్డను పెట్టుకొని మరి పాలు మీరు తాగుతుంది ఉద్యమం- మా ఆ, పాప. పసిబిడ్డను పెట్టుకొని ఉద్యమంలో పాల్గొన్నారు కదా, ఎట్లా వదలబుద్దయింది? అంటే ఎందుకంత రాష్ట్రం మీద, లేకపోతే కేసీఆర్ అన్న ఎందుకంత? రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పడే తపన మీద, రాష్ట్రం మీద కాదు. అంటే ఆ రాష్ట్రానికి ఏం లేదు, రాష్ట్రం ఏం లాస్ అవుతుంది, ఆ రాష్ట్రానికి ఏం మోసం జరుగుతుంది ఏం అనేది తెలుసు 22 వయసులో అసలు ఏంది ఆడతా పాడతా వయసు అది. అది ఎందుకో నాకు ఆ మైండ్లో పడిపోయింది, మనకి ఇంత అన్యాయం జరుగుతుందా అంటే సార్ ఇంత మన కోసం కదా పోరాడుతుండు కదా, అందులో భాగం మనం ఎందుకు కాకూడదు, రాజకీయము లేకపోతే రాష్ట్రం వస్తుంది, లేకపోతే నాకు ఒక పదవి వస్తుంది, దీని మీద లాభం పొందాలని అక్కడ ఏం లేకుండే. యాక్చువల్గా సార్ వెంబడి నడిచినాక కూడా నేను కొద్ది రోజులు ప్రైవేట్ టీచర్గా చేసిన. ఫుల్ టైం అనేది సారు ఆమరణ నిరాహార దీక్ష పెట్టిండు కదా, అప్పటి నుంచి నేను ఏ జాబు లేదు, ఇక ఫుల్ టైం ఇదే. అంతకుముందు జాబ్ చేసుకుంటూ మీటింగ్లకు అటెండ్ దాన్ని, పోయేదాన్ని, అన్ని ఎలక్షన్లు ఉన్నప్పుడు పోయేదాన్ని, మధ్యలో ఆకుంటూ చేసేదాన్ని. ఎప్పుడు 2009లో ఆమరణ అంటే ఏంది కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఉన్నదో మొత్తం ఫుల్ టైం దీక్ష దివాస్తో. కాకపోతే ఫస్ట్ నుంచి ఎట్లా అంటే కొద్దిగా అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చూసుకోవాలి కాబట్టి చేసిన. తర్వాత ఏది లేదు, ఇక పనే లేదు. ఇక తర్వాత హైదరాబాద్ వచ్చేసిన, మొత్తం ఫుల్ టైం పొలిటికల్ హాస్టల్ పెట్టుకున్నా, హాస్టల్లో మనుషులను పెట్టేదాన్ని, ఏ మీటింగ్ కూడా పోయేదాన్ని, ఇక మొత్తం ఎక్కడ బై ఎలక్షన్ ఉన్నా పోయేదాన్ని, ఎక్కడ ఉప ఎన్నికలు అప్పుడు ఎన్నోసార్లు రాజీనామా చేసిండ్రు మన సార్ కానీ, ఎంపీ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, మన హరీష్ అన్న కానీ, రామన్న కానీ. ఇప్పుడంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నప్పుడల్లా ఇట్లా ఇట్లా ఇసిరి పడేస్తారు వీళ్ళ. అంటే ఇంత అంటే 22 ఏళ్ళ వయసు, ఇద్దరు పిల్లలు, పాలు తాగే పిల్లలు, చెయ్యి ఒకానొక టైంలో చెయ్యి మీద చెట్టుబడినా కూడా 50-60 కుట్లు ఎంచుకొని మరి పార్టీ కోసం ఎందుకంత పనిచేశారు? ఎందుకు అది మన రక్తంలో ఇమిడిపోయింది. తెలంగాణ నినాదం అనేది కేసీఆర్ గారు గుండెలో నిలిచిండ్రు, నినాదం అనేది నా రక్తంలో ఉన్నది, అంతే. అట్లా అయిపోయింది. ఎందుకు అని అడిగితే ఎంత చెప్పినా తక్కువనేమో, అంతే. ఇంకా ఇంట్లోనే పుట్టినా ఇంట్లోనే వస్తా. అదే అంటున్నా, అంటే ఇన్ని కష్టాలు, లాభం లేకుండా, ఏ పదవి ఆశించకుండా, ఎవరు కూడా ఇంత ఇలా అయితే ఎవరు పార్టీకి పనిచేయరు ఇంతకాలం వరకు. అంటే లాభ నష్టం ఏం ఆలోచించలేదు. ఇప్పుడు మా భూమి ఉంటుంది ఊర్లే, మా భూమిలో మా బాపు పెట్టిండు, మామిడి చెట్లు పెట్టిండు, మా బాపు తినలేదు. యాక్చువల్గా అవి మా బాపు పోయిన తర్వాత మేము తింటున్నాం, మా పిల్లలు తింటుండ్రు. అట్లా అంటే మన పిల్లల కోసం, రేపటి సమాజం కోసం, మాకు కాకుండా మా పిల్లలు, తెలంగాణ ప్రజలంతా మనోళ్ళే కదా, వాళ్ళన్నా బాగుపడతారు కదా. ఇప్పుడు నాకు మా బాబు పాప ఉన్నారు, వాళ్ళు పుట్టేటోళ్ళు, మా అమ్మమ్మ మా నాన్నమ్మ తెలంగాణ ఉద్యమంలో ఉన్నది, ప్రత్యేక రాష్ట్రంలో భాగమై ఉన్నది అంటే ఎంత గ్రేట్గా చెప్పుకుంటారు. అందులో నేను భాగమైనందుకు ఎంత గర్విస్తా. అట్లా ఆ ఫీలింగ్ ఉన్నట్టు, తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా ఒక భాగమైన అన్న ఫీలింగ్, గ్రేట్ ఫీలింగ్. అందులో లాభ నష్టం ఆలోచించలే.